అసలు దేవుడే గనక ఉంటే ఆయన ఎవరు? చూడటానికి ఎలా ఉంటాడు? ఆయన్ని ఎవరైనా చూశారా? దేవుణ్ణి ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మన ఈపీఎస్ సిరీస్లోని పార్ట్ 4లో చూద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అసార్టింగ్ కల్ట్స్. దేవుడు ఉన్నాడు అని లాజికల్గా నిరూపిస్తూ హౌ టు ఆర్గ్యూ విత్ ఎథియిస్ట్స్ అని ఒక వీడియోని మన ఛానల్లో చేశాను. దానిని మీరు ఖచ్చితంగా చూడండి. దాని లింక్ మీకు పైన పాపప్లో కనిపిస్తుంది. ఆ వీడియోలో మనం కంటింజెన్సీ ఆర్గ్యుమెంట్ని యూస్ చేశాము. సో అదే ఆర్గ్యుమెంట్తో దేవుడి యొక్క క్వాలిటీస్ కూడా మనం చూద్దాం. దానితో పాటు మన రిలీజియస్ బుక్స్ కూడా ఏం చెప్తున్నాయో చూద్దాం. క్వాలిటీ నెంబర్ 1, దేవుడు ఒక్కడే, అతనికి సరి సమానులు ఎవరూ లేరు. ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి వస్తువు ఏదో ఒక దాని మీద ఆధారపడాలి. ఓవరాల్గా ఇవన్నీ కలిసి ఒక ఇండిపెండెంట్ బీయింగ్ మీద ఆధారపడి ఉంటాయి. దానినే మనం దేవుడు అన్నాము. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ ఇండిపెండెంట్ బీయింగ్స్ ఉంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒకే సమయంలో ఒకే బస్సుని ఇద్దరు డ్రైవర్లు ఒకేలాగా డ్రైవ్ చేయలేరు. అలా గనక ట్రై చేస్తే ఆ బస్సు 2 ముక్కలవుతుంది. అలాగే ఒకే సమయంలో ఒకే రాజ్యాన్ని ఇద్దరు రాజులు ఒకేలాగా పరిపాలించలేరు. అలా చేస్తే వేరు ఆలోచనల వల్ల రాజ్యం చిన్నాభిన్నమైపోతుంది. లేదు, మనుషులు వేరు, దేవుళ్ళు వేరు, దేవుళ్ళకి ఒక సింక్ ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా సమానంగా చేస్తారు అనుకుంటే ఆ దేవుళ్ళు ఒకరికొకళ్ళు ఏదో విధంగా కమ్యూనికేట్ అయితే చేసుకోవాలి. అప్పుడే ఈ విశ్వం నడుస్తుంది. ఎప్పుడైతే వ్యవస్థను నడపడానికి ఒక దేవుడు ఇంకో దేవుడితో ఏ విధంగా అయినా కమ్యూనికేట్ చేసినట్లయితే అది డిపెండ్ అయినట్టు అర్థం. అప్పుడు ఆ బీయింగ్ ఖచ్చితంగా ఇండిపెండెంట్ అవ్వలేడు. దేవుడు అత్యంత శక్తివంతుడు, ఎందుకంటే ఈ యూనివర్స్కి కావాల్సిన ఎనర్జీ ఆయనే సప్లై చేస్తాడు. అంతేకాకుండా ఆయన ఎగ్జిస్టెన్స్లో ఉండడానికి కూడా ఆయనే సొంతంగా ఎనర్జీ క్రియేట్ చేసుకుంటాడు. అప్పుడు ఆయన ఒక అన్లిమిటెడ్ పవర్ సోర్స్గా ఉండాలి. సో మనం దేవుణ్ణి సెల్ఫ్ సఫిషియెంట్ అని కూడా అనొచ్చు. మన రిలీజియస్ స్క్రిప్చర్స్ ప్రకారం శ్వేతాశ్వతార ఉపనిషత్ 6:9 ఆయనకు యజమాని లేడు, ఆయనకు సమానుడు లేడు. పురాణ గ్రంథం 2:163 మీ దేవుడు ఒకే దేవుడు, ఆయన తప్ప మరే ఆరాధనకు అర్హుడైన దేవుడు లేడు, ఆయన కరుణామయుడు, దయామయుడు. బైబిల్ యెషయా గ్రంథం 45:5 యెహోవా పలుకుతున్న మాటలు ఇవి, నేనే ప్రభువును, నేను తప్ప మరే దేవుడు లేడు. క్వాలిటీ నెంబర్ 2, దేవుడిని ఎవరు చూడలేరు. మనం ఈ యూనివర్స్లో ఏ ఫినామినాని మెజర్ చెయ్యాలన్నా లేక ఏ ఆబ్జెక్ట్ని చూడాలన్నా దాని యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీస్ పైన ఆధారపడి వర్క్ చేస్తాము. అంటే మ్యాటర్, ఎనర్జీ, స్పేస్ అండ్ టైం. కానీ దేవుడు ఈ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీస్ని కలిగి ఉండడు. ఎందుకంటే ఇవి ఎగ్జిస్టెన్స్లో ఉండాలి అంటే ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి ఉండాలి. అలాంటప్పుడు మనం ఈ ఫిజికల్ వరల్డ్ ప్రిన్సిపల్స్ని యూస్ చేసుకొని దేవుణ్ణి చూడడం కానీ మెజర్ చేయడం కానీ చెయ్యలేము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మనిషి యొక్క బరువుని ఒక మెజరింగ్ టేప్తో కొలవలేరు, తన యొక్క హైట్ని వెయింగ్ మిషన్తో మెజర్ చేయలేరు. ఈ విషయంపై మన రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏమంటున్నాయో చూద్దాం. కఠోపనిషత్ 2:3:9 ఆయనను ఎవరూ కళ్ళతో చూడలేరు. పురాణ గ్రంథం 6:103 కళ్ళతో ఆయనను గ్రహించలేవు, కానీ ఆయన మాత్రం అన్ని కళ్ళను చూస్తాడు. బైబిల్ యోహాను సువార్త 1:18 ఎవరూ దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు. క్వాలిటీ నెంబర్ 3, దేవుడికి ప్రారంభము లేదు, అంతము లేదు. బిగినింగ్, ఎండింగ్ అనే ఈ 2 విషయాలు టైం మీద ఆధారపడి ఉంటాయి. ఇంకా ఈ టైం అనేది మన యూనివర్స్లో ఒక ఫండమెంటల్ పార్ట్. ఒకవేళ దేవుడు కూడా ఈ టైం అనే ఎంటిటీకి బౌండ్ అయి ఉంటే ఆయన కూడా యూనివర్స్లో ఒక పార్ట్ అయిపోతాడు. అప్పుడు ఇండిపెండెంట్ అవ్వలేడు. కాబట్టి దేవుడికి ప్రారంభము లేదు, అంతము లేదు. సింపుల్గా పుట్టుక లేదు, మరణం అనేది సంభవించదు. ఈ విషయంపై మన రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏమంటున్నాయంటే శ్వేతాశ్వతార ఉపనిషత్ 6:19 ఆయన నిత్యుడు, శాశ్వతుడు. పురాణ గ్రంథం 57:3 ఆయనే మొదటివాడు మరియు చివరివాడు, ఆయనే ప్రత్యక్షమై ఉన్నాడు మరియు అంతర్యామి. బైబిల్ కీర్తనల గ్రంథం 90:2
నిత్యకాలం నుండి నిత్యకాలం వరకు నీవే దేవుడవు. క్వాలిటీ నెంబర్ 4, దేవుడికి అమ్మ, నాన్న, పిల్లలు ఎవరూ లేరు. రీప్రొడక్షన్ అనేది భూమి మీద నివసించే లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్లో ఒక పార్ట్. దీని ద్వారా అవి రీప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక మామూలు విషయాన్ని మనం దేవుడికి ఆపాదించలేం. మనం ఎప్పుడైతే దేవుడికి నాన్న మరియు అమ్మ ఉన్నారు అని అనుకుంటామో అదే మూమెంట్లో వారు దేవుడు కన్నా శక్తివంతులు అయ్యుండాలి. ఎందుకంటే వాళ్ళే దేవుణ్ణి పుట్టించారు కాబట్టి. లేదు, దేవుడికి సంతానం ఉండాలి అంటే ఆ సంతానం కూడా దేవుడిలాగే పవర్స్ కలిగి ఉండాలి. కానీ ఈ అన్ని విషయాలు మనం పైన చెప్పుకున్న ఫస్ట్ లాజిక్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ విషయంపై మన రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏమంటున్నాయో చూద్దాం. శ్వేతాశ్వేతార ఉపనిషత్ 6:9, ఆయనకు జన్మనిచ్చినవాడు ఎవరూ లేరు. పురాణ గ్రంథం 112:3, ఆయనకు ఏ సంతానము లేదు, ఆయన కూడా ఎవరికీ సంతానము కాదు. బైబిల్ సంఖ్యాకాండము 23:19, దేవుడు మనుషుల మాదిరిగా కుటుంబ సంబంధాలకు లోబడినవాడు కాడు. అయితే చూశారుగా, లాజికల్గా మరియు రిలీజియస్ బుక్స్ ప్రకారం చూసుకుంటే దేవుడి యొక్క క్వాలిటీస్ అయితే ఇవి. మరి మన ప్రస్తుత సమాజంలో దేవుడు ఇంత బరువు ఉంటాడు, లేకపోతే ఇంత పెద్దగా ఉంటాడు, ఆయనకి ఇన్ని చేతులు, ఇన్ని కాళ్ళు, లేకపోతే ఇన్ని తలలు ఉంటాయి, దేవుడు ఒక పురుషుడు లేకపోతే స్త్రీ, ఆయనకు అమ్మా నాన్న లేకపోతే పిల్లలు ఉన్నారు. ఇలాంటి విషయాలన్నీ ప్రాచీనంగా మానవుడు దేవుడి యొక్క జ్ఞానం లేకుండా దేవుణ్ణి డిస్క్రైబ్ చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో తన యొక్క బుద్ధిని ఉపయోగించి కల్పించుకున్న కొన్ని విషయాలు మాత్రమే. మరియు ఇలాంటి విషయాలకి మన దివ్య గ్రంథాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుడు ఇలా ఉంటాడు, నేనే దేవుణ్ణి, లేకపోతే దేవుడి యొక్క అవతారాన్ని అని మీ దగ్గర కబుర్లు చెప్తే ఈ యొక్క క్వాలిటీస్తో టెస్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఫ్యాక్ట్స్ మరియు లాజికల్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.